మాదాపూర్లో సున్నం చెరువును హైడ్రా బ్యూటిఫికేషన్ చేస్తుంది. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ ఉన్న హనుమాన్ దేవాలయాన్ని కూడా తొలగిస్తారని చెప్పడంతో ఏబీవీపీ నాయకులు, హిందూ సంఘాల నాయకులు ఇక్కడ చేరుకున్నారు. మూసాపేట కార్పొరేటర్ మహేందర్ మనతో కూడా చెప్పారు. అందరికీ నమస్తే. హైడ్రా అనేది ఒక్కవైపు మాత్రమే పనిచేస్తుంది. కేవలం హిందువుల యొక్క భక్తి కేంద్రాలైనటువంటి దేవాలయాల మీదనే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ గుడి ఎప్పటి నుంచో ఉన్నది, హనుమాన్ దేవాలయం. ఆ విగ్రహం లోపల దొరికిందని మా పెద్దలు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నేను వచ్చి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం మీద పూజలు అందుకుంటున్నది ఈ విగ్రహం. మరి గా మూల మీద ఒక చిల్లా కట్టిరాలు. మొన్న ఆడున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులన్నీ తీసేసారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే కేవలం హిందువుల దేవాలయాలకి దగ్గరికి ఎందుకు వస్తారు? ఆ చిల్లా దగ్గరికి ఎందుకు పోతలేరు? అది ఏం కట్టుకునే తెలియదు మనకు. పెయింట్ వేస్తారు, అది నంబర్లు రాస్తారు. మరి మీకేమి మొగతనం లేదా? ఎందుకు లేదు? మరి వీడికి ఎందుకు వచ్చారు? రాత్రి తీసాను. ఈ స్వామి పోతే నీ షూట్ చేసి పడేస్తాను, పక్క జరగంట. అరే ఏం ధైర్యంతో షూట్ చేస్తాడు? ఎంతమంది షూట్ చేస్తారు? అంటే ఈ హైడ్రా అనేది కేవలము హిందువుల టార్గెట్ చేయడానికి. ఫాతిమా కాలేజ్ ఎట్లయితే వదిలిపెట్టిండో ఈడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ హిందువుల యొక్క దేవాలయాన్ని కూలుస్తా అంటాడు. ఇదంతా సున్నం చెరువు కిందకి వస్తుంది, అది కూడా సున్నం చెరువు కిందకి వస్తుంది. మరి దాన్ని ఎందుకు వదిలేసారు? ఈరోజు మొన్న జరిగిన సర్వే లెక్కల ప్రకారం చూస్తే 7 దాకా వస్తుంది, 6 దాకా ధీమని. లేకపోతే ఈ దేవాలయం ఉన్నది కదా, మాకు ఏం చెప్పారంటే మీకు ఐలాండ్ చేస్తాము, దారి ఇస్తాము, ఐలాండ్ చేసి మీరు రాజానికి పూజలు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాను. చుట్టుముట్టు చేసుకోవాలి. మేమేమో చెరువును సుందరీకరణ చేస్తా అంటే మాకేం మంచిది. చెరువును సుందరీకరణ చేయాలి. దాంతోపాటు ఇక్కడ పురాతనంగా ఏం ఉన్నాయి ఏం లేవు అని చూసుకోవాలి కదా. కాంట్రాక్టర్ కంటే తెలియకుండా చేసినట్ట, ఈ ఆఫీసర్ కంటే తెలియదంట. అంటే ఎవరు కూడా నాటకాలు ఆడుతారు. ఇది ఆఫీసర్ చెప్తేనే కాంట్రాక్టర్ చేసేది. నాకు ఎక్కువ పని చేస్తాడా? ఇంత బూటకం ఉంటుందంటే పేరుకు మాత్రం హైడ్రా లోపలంతా ఏం లొసుగులు ఉన్నాయో నేను త్వరలో బయట పెడతా. వీళ్ళు ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు, ఏ స్థలాల్లో కాంప్రమైజ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా త్వరలో బయటికి రాబోతున్నాయి. వాళ్ళు ఏంటంటే చెరువు కదా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ రాజు తలుచుకుంటే దెబ్బలకు కదా అన్న ఏమైనా చేస్తారు. రాత్రి తీసేస్తారు. ఇప్పుడు వాళ్ళ పన్నాగం వేరే ఉన్నది, చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఇట్లా కాదు. ఈడ ఈ దేవాలయం కమిటీ ఎవరు, ఈ దేవాలయం ఎవరు చూస్తారో వాళ్ళతో మాట్లాడి అరే ఏమైంది, ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అది అన్నీ మాట్లాడాలి కదా. మరి నువ్వు వాడు పోయి చేయి కూడా పెట్టలేవే, ఎందుకు నీకు దమ్ము ధైర్యం లేదా? అంటే హిందువులు కదా ఏమైనా ఏం కాదన్నట్టుగా. ముస్లింలు అయితే అరే అది నిన్నగాక మొన్న పెట్టారు సున్నం చెరువు అదుడు దర్గా, నిన్నగాక మొన్న పెట్టారు. అది దాని పక్కన ఇల్లు గుల్లగొట్టరు కదా, దాన్ని చేయబెట్టి దమ్ము ధైర్యం ఎందుకు లేదు? హైడ్రాకి ఉండదు. హిందువులే అలకోక దొరికిరు, ఆ హిందువుల మీద ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. మా యొక్క డిమాండ్ ఒకటే, నువ్వు ఏమైనా చేసుకో, మేము ఈ చెరువును అభివృద్ధి పరచడంలో మేము ఏడా ఆటంకం చేయం. దేవాలయాన్ని మాత్రం ముట్టుకుంటే మాత్రం తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మిషను ఏ ఒక్క మనిషి కూడా బయటికి పోరు. అది మాత్రం పక్కా. ఈ దేవాలయం ఈయనే ఉంటుంది. నువ్వు ఐలాండ్ చేస్తావా, నువ్వు ఏం చేస్తావా, మాకు దారిస్తావా చెయ్యి, మేము వస్తాము, మేము పూజలు చేసుకుంటాం, పోతాం. పూజలు జరుగుతున్నాయి, జబర్దస్త్ జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి. హనుమాన్ జయంతి ఇవన్నీ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా నేనే వస్తున్నాను. అంతకుముందు ఈ పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తారు. వాళ్ళు కూడా ముందు నుంచి పూజలు చేస్తున్నటువంటి అన్నదానాలు చేస్తాము, అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి రోజు ప్రతి వారం వచ్చే భక్తులు ఉన్నారు, ప్రతిరోజు వచ్చే భక్తులు ఉన్నారు, సంవత్సరానికి వచ్చే భక్తులు అందరూ కూడా ఈ విధంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం ఇది. మరి ఇది సెన్సిటివ్ ఇష్యూని ఎట్లా ఉండాలి, సెన్సిటివ్ ఇష్యూ అందరితో కూర్చొని మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుంది. అంత ఇంకిత జ్ఞానం లేని హైడ్రా ఇట్లాంటి పనులు చేస్తారు. అంటే ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ఆపారు, లేకపోతే రాత్రి ఇదంతా తీసేసే ప్రయత్నం. వాడు అన్నాడంట అది తీసి ఇడికి రానంట. నేనంటాను నీకు మోగోనివి అయితే నువ్వు అది తీసి ఆ ఫాతిమా కాలేజ్ తీసి ఇడికి రా, అప్పుడు మేము మాట్లాడతాం, మేమంటాం. అసలు దానికి సవాలే లేదు. మాకెందుకు, నువ్వు తీస్తావా ఉంచుకుంటావా మాకు సంబంధం. మరి ఓట్లు కావాలి కన్నా ముస్లిం ఓటు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసము, లేకపోతే ఆడ కూడా ఇళ్ళ మధ్యలో శ్మశాన వాటికకి ఇచ్చారు. అట్లాంటివన్నీ చేసేది వీళ్ళే. వాళ్ళకి కావాల్సిన హిందూ ముస్లింల ఓట్లు, మా ఓట్లు కాదు కదా. మేము అసలు ఓట్లే వాళ్ళకి మాత్రం ఏం సంబంధం. హిందువుల యొక్క ఓట్లు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. కాబట్టి మాకు అవసరం లేదు కావాలి. మాకు కూడా మీరు అవసరం లేదు. మాకు మందిరం కావాలి. మా మందిరానికి అడ్డొస్తే మాత్రం, మా మందిరానికి చేయబెడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాల నాయకులు అందరూ, ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తారు. ఇక్కడ కూర్చుంటాము. ఈ గుడి గంట దాకా ఇడికని కదలం. తప్పకుండా చేస్తామన్నా. మా ప్లాన్ ఉంది కూడా. చూడండి ఇక్కడ మేము ఆల్రెడీ చూడండి ధ్వజస్తంభం కోసం మేము ఆల్రెడీ ధ్వజస్తంభం కోసం ఫౌండేషన్ కూడా వేస్తాం. మట్టే చేసారు.
ఫౌండేషన్ చేస్తుంటే మర్చేసేది ఇక్కడ నిన్న మొన్నటిగా విగ్రహం కాదు. 25 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని తూచా తప్పకుండా ఏ విధంగా మేమైతే చెప్తున్నామో ఆ విధంగా గుడి ఉంచాలి, ఆ గుడికి స్థలం వదలాలి. మీరు ఐలాండ్ చేస్తూ అంటారు కాబట్టి దానికి బ్రిడ్జ్ చేస్తారా, దారి వదులుతారా, రోడ్ వేస్తారా అనేది కూడా హైదరాబాద్ డిసైడ్ చేసి మాకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయంటే పూజారి వెంకటేష్ మనతో ఉన్నారని చెప్తారు. సార్ నమస్కారం సార్, నా పేరు వెంకటేష్ అండి. ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ ఏం చెప్పారంటే కాంట్రాక్టర్ గారు దీన్ని హైర్లాండ్ లాగా చేస్తాము, హైర్లాండ్ లాగా చేసి మీకు దారి వదిలి పెడతాము, పూజలకు ఎటువంటి ఇబ్బంది కల్పించమని చెప్పారు. సరే సార్ అని చెప్పి నేను పూజ చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది సార్. అంతకుముందు మా నాన్న వాళ్ళు ఉంది, చుట్టూ చెరువులే సార్ ఇదంతా. ఇది ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ మొత్తం ఫ్లాట్స్ ఉండే, ఇవన్నీ తవ్వి ఇప్పుడు చెరువు అని చూపిస్తారు వాళ్ళు. అయితే అప్పటి నుంచి ఉంది విగ్రహం. గత 20 సంవత్సరాలు నేనే పూజ చేస్తున్నా. 20 సంవత్సరాల నుండి లేని చెరువు ఈరోజు వచ్చింది. వాళ్ళు అతాంతగా ఏంటంటే నైట్ చేస్తారు సార్. ఇది వరకు దేవుని ఆలయం రాత్రి తీసేయాలని అనుకుంటారు. ఈరోజు వచ్చి మా అనుచరులను అందరిని పిలిచి ఈరోజు వచ్చి నేను పూజ చేయడానికి వచ్చేటప్పుడు 6 గంటలకు వచ్చేటప్పుడు తవ్వేసి పెట్టేశారు. తవ్వేసి నేను వచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. చేయొద్దు సార్ అంటే కూడా నువ్వు ఎవరు చెప్పడానికి. ఇంతకుముందు ఇక హైడ్రా సీఏ అంట కొత్తగా వచ్చిందంట. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు లోపలికి ఎవరైనా వస్తే కాల్చేది ఒకటి లోపడేస్తామని ఎన్కౌంటర్ చేసేస్తామని మాట్లాడుతుండు. ఏం అధికారం ఉంది? మేము పూజారం సార్, మేము పూజలు చేస్తున్నాం భగవంతునికి. మేము హిందువులం, ఇంతమంది ఉన్నాం, మా దేవుని మేము కాపాడుకోలేమా? మా అందరికి ఫోన్ చేసి అందరికి పిలిపించుకొని అన్న ఇట్లా చేస్తారు, నన్ను ఇబ్బంది పెడుతురు, ఒక్కరిని చూసి ఇట్లా చేస్తారు, గుడి తీసేస్తారంట రాత్రి. నాకు చాలామంది చెప్పారు సార్ రాత్రి మీ గుడి తీయడానికి రెడీగా ఉన్నారు హైదరాబాద్లో, కొద్దిగా చూసుకోండి అని. ప్రతి కాంట్రాక్టర్ని అడిగితే ఏమంటున్నారంటే కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పింది మేము చేసినాం సార్, మాదేం లేదు, మా గుడికి పోవడానికి మాకు ఇబ్బంది, వాళ్ళు చెప్పింది మేము చేసినామని కాంట్రాక్టర్ అంటుండు. మళ్ళీ వాళ్ళని అడిగితే ఏమంటారు మాకు తెలియదు వాళ్ళు ఎవరు చేసిరని మన అధికారులు అంటారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని మాకు ఇట్లా చేసి గుడిని నేను చేయబట్టే 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాల నుంచి కళ్యాణం అంతకన్నా ముందు నుంచి ఉంది సార్. ఇక్కడనే ఉంది విగ్రహం, అంతకంత ముందు నుంచి ఉంది. 20 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ స్వామివారు ఎట్లకించి ఉన్నారు, ఎట్లా స్వయంభూ ఉన్నారని చెప్పారు. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఆయనకు నైవేద్యం పెడుతున్నాం, ఈయనే ఉంటున్నాం, ఈయన ఆయన సేవ చేస్తున్నాం. హనుమాన్ జయంతి రోజు కొన్ని వందలాది మందికి అన్నదానం చేస్తారు. ప్రతి ఒక్కరు తోచిన కాడికి బియ్యం ఇస్తారు, అన్ని అన్నదానాలు చేస్తారు, కళ్యాణం చేస్తారు, శ్రీరామ కళ్యాణం చేస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నా కానీ దీన్ని తీసేసేయడానికి దీంట్లో మనసు ఎట్లా ఒప్పింది? ఫటాఫట్ తీసేసి దీన్ని తీసేస్తేనే ఉంచుతామని చెప్పారు సార్. కాంట్రాక్టర్ గారే చెప్పారు ఈ మాట. రాజీవ్ గారు చెప్పారు ఈ గుడిని ఏం డిస్టర్బ్ చేయరు. మీకు ఎంత మాకు దగ్గర 1000 గజాల ల్యాండ్ ఉంది సార్. గుడికి 1000 గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది, అందరిది ఉంది. దాన్ని ఇది గుడిది ఉంది. వాళ్ళు వదిలిపెడతాము, మీకు దారిస్తాము, హైర్లాండ్ లాగా చేస్తామంటే మంచిది సార్ అని చెప్పినాం. మీరు మంచిది సార్ అని. ఈరోజు ఏమంటారు పొద్దున గుడి తీసేసి వేరే దగ్గర పెడతామంటే మీకు ఏం అధికారం ఉంది సార్ పెట్టడానికి? మీరు ఎవరు పెట్టడానికి అని మా సహోదరులు అందరిని పిలుచుకొని మన బజరంగ బలులు అందరూ వచ్చారు నాకు సపోర్ట్గా ఉండి. మన భగవంతునికి ఆయనకు మళ్ళీ మట్టి బూడిపియాలి అని చెప్పి వాగ్దానం తీసుకున్నారు. మరి ఏం చేస్తారో తెలియదు సార్. బండ్లు అయితే ఆపేసినాం ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఈ రాత్రి తీసేసే కార్యక్రమం చేస్తారు. దయచేసి మీరు అందరికీ మన హిందూ సంఘాలు అందరికీ చేరాలి. ఇది అందరు ప్రతి ఒక్కరు కదిలి రావాలి, మన టెంపుల్ మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. సున్నం చెరువు 32 ఎకరాలని అధికారులు అంటారు, 15 ఎకరాలని మన సొసైటీ వాళ్ళు అంటారు. ఇక దాంతోనైతే మాకు సంబంధం లేదు సార్. ఎందుకంటే మాకు ఉన్నది ఏంటంటే మా గుడి కావాలి సార్. అంతే, మా గుడి వరకు మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోండి సార్, మాకు సంబంధం లేదు. మా గుడి వరకు 1000 గజాలు జాగ్రత్త ఇచ్చి మాకు దారి చేసేయండి. మేము కట్టుకుంటాము, డెవలప్ చేసుకుంటాము. మంచి మంది దగ్గర మేము అందరి దగ్గర తీసుకొని మనం అందరం కలిసి మేము అందరం హిందూ సంఘాలు ఎవరన్నా అందరం కట్టుకుంటాం. మా గుడి మేము డెవలప్ చేస్తాం. దయచేసి ఆ స్వామివారి ఆశీర్వాదం మా మీద ఉంది. మీరు కూడా దయచేసి అందరికి తెలపాలని కోరుకుంటున్నాను సార్ దీని గురించి. ఎందుకంటే మా గుడి ఒకటి కాపాడండి సార్, అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను చాలా ఏళ్ళ నుండి చూస్తున్నాను, ఇప్పుడు కాదు, ఒక 30-35 ఏళ్ళ నుండి చూస్తున్నాను. ఇది స్వయంభూ అని తెలుసు. ఈ హనుమాన్ టెంపుల్ మేము ఇట్లా పోయే దారిలో ఇక్కడ ఉంటుండే. ఇది తర్వాత ఇవన్నీ తెలిసింది, కానీ ఇది ఎప్పటి నుండో పాపం పూజలు అందుకోకున్నా కూడా అనిల్ అనే ఇంకొక అతను చేస్తుండే, పూజ చేస్తూ అవన్నీ చేసుకుంటూ ఉండే. కానీ అప్పటి నుండి పూజలు చేస్తూ ఉన్నారు, ఆ లేడీస్ వచ్చి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యనే తొలగిస్తున్నారు అంటే నేను ఆశ్చర్యపోయా. మేము దారిలో పోతుంటప్పుడు కంపల్సరీ మా బోరమండకు పోతున్న రూట్లో ఈ కంపల్సరీ కనబడుతుండే, దర్శనం చేసుకొని వెళ్ళిపోతుండే. చాలామంది వస్తుండే, దర్శనం చేసుకొని పోతుండే. కానీ తొలగించడం అనేది తప్పు కదా స్వామి. ఇది ఎప్పటి నుండో ఉన్నది, స్వయంభూ వెలిసింది. ఇక్కడ దర్గా ఉంది, అదైతే మా కళ్ళ ముంగడైతే నేను చూసాము. అదొకప్పుడు కార్ వాషింగ్ సెంటర్ ఉండే, దాన్ని
రాత్రికి రాత్రే దర్గా తయారు చేసుకున్నారు. అది కూడా తొలగింపుల భాగంగా పోవాల్సిందేనా? అది కంపల్సరీ తొలగించాల్సిందే. ఇది స్వయంభూ ఉన్నది, ఇది తొలగించాల్సింది కాదు కదా స్వామి. అదైతే రాత్రికి రాత్రి వారు క్రియేటింగ్ చేసుకున్నారు. ఇదైతే దేవుడిది స్వయంభూ. ఈ జాగా పుట్టినప్పటి నుండి, సునంచెరువు పుట్టకపోయినప్పటి నుండి ఉంది ఈ టెంపుల్. అది చూస్తూనే ఉన్నాం కదా. అది రాత్రికి రాత్రి మా కళ్ళ ముంగంటే బోరమండలు సగం మంది పబ్లిక్ తెలుసు. స్వయంభూ ఎట్లా తీస్తారు స్వామి? అది తీయాల్సింది ఏది అది తీయాలి. అది రోడ్డుకు అడ్డంగా ఉంది, పబ్లిక్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. అది తొలగించాలనే కదా అది అడ్డుకుంటున్నారు. అది పబ్లిక్ ఇబ్బంది. ఇదైతే ఏమి ఇబ్బంది లేదు స్వామి, ఇది ఇబ్బంది లేదు. ఇది ఇప్పుడు దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా స్వామి? ఇది లోపలికి ఉంది, పోయి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అదైతే అడ్డంగా ఉంది, రోడ్డుకి మొత్తం పోవడానికి రావడానికి ఇబ్బందే. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పొద్దున అక్కడ నుండి ఇక్కడ దాకా కార్లు గీర్లు అన్నీ ఆగిపోతాయి. అది తొలగించడమే బెటర్ సార్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఈరోజు మనం సున్నం చెరువులో గత 20 సంవత్సరాలుగా హనుమాన్ మందిర్ ఆలయానికి పూజలు జరుపుకుంటున్నాం. ఇది స్వయంభూ. ఇక్కడ విగ్రహం ఇక్కడే దొరికింది మనకు. స్వయంభూ అంటారు దీన్ని. ఈ విగ్రహం ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం చాలా రోజుల నుంచి. ఇక్కడ హనుమాన్ జయంతి, హనుమాన్ చాలీసా పారాయణాలు జరుగుతుంటాయి. ఎన్నో కార్యక్రమాలు, శ్రీరామనవమి కూడా చేసుకుంటాం. అదేవిధంగా ఈ హైదరాబాద్ వచ్చి ఈ హనుమాన్ టెంపుల్ని తీసేస్తామని చెప్పి అనడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే రోడ్డులో ఇక్కడ దర్గా ఉంది, మన వాషింగ్ సెంటర్. అది ఇంతకుముందు ఇక్కడ దర్గా లేదు, అది వాషింగ్ సెంటరు. ఆ వాషింగ్ సెంటర్ని దర్గాగా మార్చిర్రు. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ మస్జిద్గా మారుస్తారు. హైదరాబాద్కి వాళ్ళకి చేతనైతే ఫస్ట్ ఆ దర్గాని తీసినాక ఇక్కడ రావాలి. లేదంటే మీరు మా హనుమాన్ ఆలయాన్ని ముట్టుకుంటే ఫస్ట్ మేము వెళ్ళి దర్గాను తొలగిస్తాం. ఖబర్దార్. హైదరాబాద్కి చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు చేస్తాం, పెద్ద ఎత్తున ఇది చేస్తాం. ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. జై శ్రీరామ్. మొన్ననే మేము 16 తారీఖు ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా పోతుంటే ఏదో చేస్తున్నారని చెప్పేసి మాకు అనిపించింది. హైదరాబాద్లో నిజమే చేసిరు. అది ఏందని చూస్తే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరే ఒకసారి మన హనుమంతుడు కాదని GPS మ్యాప్లో మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది, అది మీకు పంపించడం జరుగుతుంది. అయితే నేను హైదరాబాద్కి ఒకటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, సవాల్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే తోల రోడ్ మీద దర్గా ఉంది, ఫస్ట్ దాన్ని తొలగించండి. మీకు దమ్ము ధైర్యం లేదు, ముస్లింల దగ్గరికి వెళ్ళడానికే చేతగాట్లే మీకు. ఓవైసీ కానీ ఫాతిమా కాలేజ్ ఉంది, అది ఆడ చెరువులు ఉంది, ఫస్ట్ అది గులగొట్టారు మీకు చేతనైతే. ఇది ఏముంది, ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయం హనుమంతుని గుడి. చేతనైతే ఆ ఓవైసీ కానీ కాలేజ్ గులగొట్టరు మీరు. చేతనైతే ఇక్కడ దర్గాలు ఉన్నాయి, రోడ్ల మీద దర్గాలు, చర్చిలు ఉన్నాయి. మీకు చేతనైతే అవి గులగొట్టరు. అంతేగాని మా హనుమంతుని జోలికి వస్తే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ కనుమరుగైపోతారు. హనుమంతుని శాపం తగిలిందంటే గాలిలా కొట్టుకొని పోతారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా మా హనుమంతుని కానీ ఇక్కడ ఎవరైనా టచ్ చేసే ఈ గుడిని మేము హెచ్చరిస్తున్నాం. చాలా ఆందోళన చేయడానికే మేము రెడీ ఉన్నాము. నేను ఈ యొక్క రంగనాథ్ ఎవరైతే ఉన్నారో మీకు దమ్ము ధైర్యం మళ్ళీ చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే రోడ్ మీద దర్గా కట్టారు, వాషింగ్ సెంటర్ పేరుతోటి దర్గా కట్టారు, రేపు మస్జిద్ కడతారు. మీకు పౌరుషం ఉంటే మీరు కూడా గుడికి పోతారు కదా, పౌరుషం ఉంటే సవాల్ ఇసురుతున్నా, ఫస్ట్ ఆ దర్గాను గులగొట్టుర్రి, తర్వాత ఇడికి రాండి. ఇదే నేను చెప్పాలనుకున్నాను. మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా బ్యూటిఫికేషన్ పనులు చేపడుతుంది. 32 ఎకరాల విస్తీర్ణంలో సున్నం చెరువు దగ్గర హైడ్రా కొన్ని రోజులుగా బ్యూటిఫికేషన్ పనులు చేపడుతుంది. అయితే ఇక్కడ హనుమాన్ ఆలయం ఉంది, ఈ ఆలయాన్ని కూర్చివేస్తామంటే హైడ్రా అధికారులు చెప్పారని చెప్పి ఆరోపిస్తూ హిందూ సంఘాల నాయకులు, బజరంగ దళ నాయకులు, ఏబీవీపీ నేతలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ హనుమాన్ దేవాలయం. ఇది ఒక 30 ఏళ్ల కిందటే స్వయంభూగా వెలిసిన హనుమాన్ దేవాలయం ఇక్కడ చాలా రోజులుగా పూజలు అందుకుంటుంది. అంతకుముందు ఇక్కడ చెరువు లేదు, కొన్ని ఫ్లాట్లు ఉండేది. అయితే బ్యూటిఫికేషన్ పేరుతో దీన్ని అంతా క్లీన్ చేశారు. ఇది అభివృద్ధి చేయడం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ స్వయంభూగా వెలిసిన హనుమాన్ ఆలయాన్ని ఎలా తొలగిస్తారు అని హిందూ సంఘాలు లేదు. మనం ఇక్కడ చూస్తున్నాం హైడ్రా బ్యూటిఫికేషన్ పనుల కోసం ఇక్కడ మొత్తం అంటే గతంలో సున్నం చెరువుగా, ఇప్పుడు సున్నం చెరువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేయడానికి హైడ్రా చాలా కొంతకాలంగా పనులు చేపడుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ హనుమాన్ ఆలయాన్ని తొలగించాలని చెప్పి హైడ్రా అధికారులు వచ్చారు నిన్న. మేము అయితే అడ్డుకున్నామని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు, హిందూ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇక్కడ అన్నీ మనం చూస్తున్నాం, ఇక్కడ మొత్తం హైడ్రాకి సంబంధించిన వర్క్ అంతా జరుగుతుంది. ఇది సున్నం చెరువు దగ్గర మొత్తం హైడ్రాకి సంబంధించిన వర్క్ అంతా. అయితే ఇక్కడ ఈ హనుమాన్ ఆలయం స్వయంభూగా వెలిసిన హనుమాన్ ఆలయం ఇది. ఈ హనుమాన్ ఆలయాన్ని తొలగించడానికి వస్తే అడ్డుకున్నామని చెప్పి కూడా
నాయకులు చెప్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఎలా తొలగిస్తారు? స్వయంభూగా వెలిసిన ఆలయం ఇక్కడ 25 ఏళ్ళుగా పూజలు చేస్తున్నామని చెప్పి కూడా స్థానిక పూజారి కూడా చెప్తున్నాడు. ఇది చెరువును సుందరీకరించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మాకు ఏం చెప్పారంటే అధికారులు ఇక్కడ రోడ్డు వేస్తాం, ఇక్కడ రోడ్డు వేస్తాం, ఇక్కడంతా ఇక్కడ చెరువుకు మధ్యలో రోడ్డు వేసి ఇక్కడ పూజలు అందుకునేలాగా ఆలయాన్ని అలాగే ఉంచుతాం, ఆలయం జోలికి రాము అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే పనులు చేపట్టే ముందు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆలయాన్ని తొలగిస్తామని చెప్పి రాత్రి వచ్చి బెదిరిస్తున్నారు అధికారులు అని చెప్పి కూడా స్థానిక నాయకులు కానీ పూజారి కానీ ఆరోపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ గుడి జోలికి రాము ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఒక రోడ్డు వేసి మీరు పూజలు చేసుకోండి, ఈ రోడ్డు మధ్యలో ఒక రోడ్డు వేస్తాం, చుట్టూ చెరువు ఉంటుంది, అటు ఇటు చెరువు, మధ్యలో రోడ్డు వేస్తే మధ్యలో గుడి ఉంటుంది, గుడికి వచ్చి పూజలు చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా గతంలో అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చి ఇక్కడ ఈ తొలగింపు చేపట్టాలని చెప్పి చేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకని హిందూ సంఘాల నాయకులు కానీ బజరంగ దళ నాయకులు ఇక్కడ భారీగా చేరుకుని ఆందోళన చేపడతారు. అయితే ఈ సున్నం చెరువు కానుకొని దూరంగా అక్కడ ఉన్నటువంటి మసీదు ఏదైతే దర్గా ఉందో సున్నం చెరువు కానుకొని చాలా దూరంలో, అంటే ఇక్కడ నుంచి ఒక 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఒక మసీదు అంటే అంత గతంలో వాషింగ్ సెంటర్గా ఉండేది, కార్ వాషింగ్ సెంటర్గా. ఈ సున్నం చెరువు బ్యూటిఫికేషన్ పనులు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అంతకంటే ఒక 6 నెలల ముందే అక్కడ రోడ్డు వైడ్ చేసినప్పుడు ఒక మసీదు దర్గా లాంటి కట్టడాన్ని కట్టారు. అది ముందు దాన్ని తొలగించండి వీలైతే హైడ్రా అధికారులు, ఎందుకంటే అది అక్రమంగా కట్టారు అక్కడ. అయితే ఈ ఆక్రమణలో అది కూడా తొలగిపోవాలి, కానీ దాన్ని ఎందుకు తొలగించట్లేదని కూడా హిందూ సంఘాలు నేతలు ప్రశ్నిస్తున్నారు. అంటే దర్గా ఏదైతే అక్రమంగా వెలిసిందో సంవత్సరం కిందట దాన్ని తొలగించకుండా 25 ఏళ్ళుగా స్వయంభూగా పూజలు అందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని ఎలా తొలగిస్తారు? ఈ హనుమాన్ ఆలయాన్ని తొలగించవద్దని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాకు గతంలో ఏదైతే చెప్పారో ఆలయానికి దారి ఇస్తాము, ఆ దారి ఇచ్చేసి హనుమాన్ ఆలయాన్ని వదిలేసి 1000 గజాలు ఆలయం చుట్టూ ఆలయం భూమి ఏదైతే ఉందో దాన్ని వదిలేసి చెరువును బ్యూటిఫికేషన్ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా హిందూ సంఘాల నేతలు చెప్పుకొస్తున్నారు. ఏదైతే దర్గా వెలిసిందో అది అక్రమంగా వెలిసింది, అక్కడ సున్నం చెరువు పరిధి కిందికే వస్తుందని ముందు దాన్ని ఎందుకు తొలగించారు మీరు అని చెప్పి కూడా నాయకులు ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ.